ఏమొచ్చినా సరే దానికి కరోనా వ్యాక్సిన్ కూడా వచ్చిందని. నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ హెడ్గా పనిచేస్తున్నాను. ఇవాళ మనతో పాటు రాజమండ్రిలో మనతో పాటు డాక్టర్ రూపం బోర్గోహెన్ అండ్ డాక్టర్ రుక్మిణి మృదులా గారు వచ్చారు. వీళ్ళిద్దరూ సీనియర్ క్లినికల్ డైరెక్టర్ ఇంకా న్యూరో ఫిజిషియన్స్ మా పార్కిన్సన్స్ డిసీజ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ సెంటర్కి హెడ్స్. ఇవాళ పార్కిన్సన్స్ డిసీజ్ గురించి మనతోటి షేర్ చేయడానికి, దానికి కొత్త ట్రీట్మెంట్ విధానాలు మనతో చెప్పడానికి వచ్చారు. ఐ రిక్వెస్ట్ డాక్టర్ రూపం సార్ టు కైండ్లీ అడ్రస్. నమస్కారం, ನಾನು ಡಾಕ್ಟರ್ ರೂಪಂ ಬಾರ್ಗೋಹೆನ್, ಸೀನಿಯರ್ ಕನ್ಸಲ್ಟೆಂಟ್ ಆ್ಯಂಡ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಡೈರೆಕ್ಟರ್, పార్కిన్సన్స్ డిజీజ్ అండ్ మూవ్మెంట్ డిసార్డర్ రీసెర్చ్ సెంటర్, యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో. ఇప్పుడు పార్కిన్సన్స్ బాధ చాలా కామన్ బాధ ఉంది. సెకండ్ కామనెస్ట్ న్యూరో డిజనరేటివ్ బాధ ఉంటారు. సో ప్రతి సంవత్సరం పెరుగుతుంది ఈ ఇన్సిడెన్స్. ఇప్పుడు ప్రస్తుతం 45 పేషెంట్స్ ప్రతి 1,00,000 మనిషికే ఉంటారు. సో ఇది ఎట్లా ఉన్నారో, స్టార్టింగ్లో కొంచెం వంకటం వస్తారు, తర్వాత బిగి ఉంటారు, స్లో ఉంటారు. ఇది ముఖ్యం లక్ష్యం. ఇది బాధగే ప్రతి సంవత్సరం పెరుగుతుంది. స్టార్టింగ్లో కొంచెం మందులు ఇస్తాం, ఏం సిండోపా లివోడోపా ఉంటారు, అది 3 ట్యాబ్లెట్ నుంచి 4 నుంచి 5 పెరుగుతుంది ట్యాబ్లెట్. సెకండ్ ఉన్నారు వేరే వేరే విధంగా మందులు ఉంది. డోపానజిక్ అగోనిస్ట్ ఉంటారు, తర్వాత కాంప్ట్ ఇన్హిబిటర్ ఉంటారు. ఇది కలిపి ఇస్తాం. ప్రతి సంవత్సరం పెరిగి 3-4 సంవత్సరం నుంచి టైం జబ్బు స్టార్ట్ అయిపోయిన తర్వాత 10-12 మందు ఉంటారు పేషెంట్కి. అది ఏం ప్రాబ్లం ఉంటారో, బుర్రలో ఎఫెక్ట్ ఉంటారు. బుర్రలో ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటారో, కళలు ఉంటారు, తర్వాత బ్రహ్మలు ఉంటారు. సో మనుష్య పని చేయడానికి రాదు, స్లో ఉంటారు, డిసిషన్ మేకింగ్ స్లో ఉంటారు, పని చేయడానికి స్లో ఉంటారు. సో ఈ పరిస్థితిలో వేరే ట్రీట్మెంట్ ఉంది. ఆ వేరే ట్రీట్మెంట్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఉంటారు. ఇక్కడే 2 వైర్ పెట్టిస్తాం, చిన్న హోల్ పెట్టి బుర్రలో వైర్ పెట్టి తర్వాత చర్మ కిందకి లోపలికి కనెక్ట్ చేస్తారు బ్యాటరీలు. ఈ చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. 70-80% నయం ఉంటారు. అది పేషెంట్ చాలా స్లో ఉన్నారు ముందు, ఇప్పుడు నార్మల్ స్పీడ్ ఉంటారు. వంకటం ఉంది, కంట్రోల్గా అవుతుంది. బీగి ఉన్నారు, అది పోతుంది. ఈ విధంగా 10 సంవత్సరం 20 సంవత్సరం పనిచేయే పరిస్థితి ఉన్నారు. బట్ అది మొత్తం 100% 100% మొత్తం పోలేదు. బుర్రలో ఎఫెక్ట్ ఉంటారు. వేరే విధంగా జబ్బు పెరుగుతుంది, స్లోలీ పెరుగుతుంది. సో కొంచెం 15 సంవత్సరం చాలా మంచిగా ఉన్నారు, తర్వాత ఘోరంగా ఉంటారు. సో ఈ పరిస్థితిలో ఏదో పేషెంట్ చాలా నయం ఉంటారు. సో ఈ ట్రీట్మెంట్ చాలా ముఖ్యం ఉంటారు మొత్తం ప్రపంచంలో. అదే పార్కిన్సన్స్ జబ్బు అనేది మనకి అల్జైమర్స్ తర్వాత రెండో నరాలు క్షీణించే జబ్బు, సెకండ్ మోస్ట్ కామన్ నరాలు క్షీణించే జబ్బు. నరాలు క్షీణించిపోతాయి బ్రెయిన్లో. ఎందుకు వస్తుందంటే ఇక్కడ కొన్నిసార్లు కొంచెం జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉండొచ్చు. మన వైపు మేనరికం ఎక్కువ ఉండడం వల్ల ఆటోసోమల్ రెసెసివ్ జీన్స్ అని కొన్ని ఉంటాయి. పార్కిన్ జీన్, DJ1. ఆ జీన్ మన ఇండియన్ పాపులేషన్లో కొంచెం ఎక్కువ. సో అందుకని అలాంటి వచ్చిన జబ్బులు కొంచెం చిన్న వయసులో రావచ్చు. నార్మల్గా పార్కిన్సన్స్ డిసీజ్ 50 సంవత్సరాల తర్వాత వస్తుంది. కానీ ఇప్పుడు జెనెటిక్ పరంగా వచ్చే జబ్బులు కొంచెం ముందే రావచ్చు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకే రావచ్చు. ఈ జబ్బు అనేది లక్షణాలు ఎలా ఉంటాయంటే కొంచెం వణుకు వ్యాధి అంటారు దీన్ని. వణుకడం ఉండడం ఒక 70-80%. దాంతోపాటు కొంచెం స్లో అయిపోవడము, కొంచెం స్టిఫ్ అయిపోవడం, ఇవి 3 లక్షణాల్లో ఏదైనా కాంబినేషన్ 2 ఉంటే పార్కిన్సన్ జబ్బు రావచ్చు. ఎలా గమనిస్తారంటే ఫస్ట్ ఇనీషియల్గా మనిషి ఫేస్ కొంచెం డల్ అయిపోవడం, నడుస్తుంటే చేతులు ఊపకపోవడం, కొన్నిసార్లు కీళ్ళ నొప్పులతో రావడం, చాలామంది మోకాళ్ళ ప్రాబ్లం ఉందేమో, షోల్డర్ ప్రాబ్లం ఉందేమో అని ఆర్థోపెడిక్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ నొప్పులు రావడం స్లో అయిపోవడం వల్ల. దీంతో పాటు కొంచెం హ్యాండ్ రైటింగ్లో మార్పు రావడం, మాట్లాడితే స్లోగా మాట్లాడడం, కాన్స్టిపేషన్, మోషన్ రాకపోవడం, వాసన తక్కువ అవ్వడం, నిద్రలో కలలు రావడం, ఇలాంటి సిమ్టమ్స్ రావచ్చు. సో మందులు వేసుకుంటూ ఉంటే ఒక తీరుగా ఉంటుంది, కానీ కొన్ని మందులు రిక్వైర్మెంట్ పెరుగుతూ వెళ్తుంది. ఎందుకంటే బ్రెయిన్ నరాలు క్షీణించిపోతూ ఉన్నప్పుడు డోపమిన్ అనేది పదార్థం తయారవ్వదు. సో మనం బయట నుంచి డోపమిన్ ఇస్తున్నాం, కానీ ఎక్కువ ఇచ్చే కొద్దీ దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి. మనం ఇచ్చే మందులు స్పెసిఫిక్గా ఎక్కడ డోపమిన్ కావాలో అక్కడ ఒక చోటుకే పోదు, అండ్ కంటిన్యూస్గా స్టిమ్యులేషన్ ఉండదు పైకి కిందకి. అంటే ఇచ్చినప్పుడు బాగుంటారు, అది ఎఫెక్ట్ లేకుండానే డల్ అయిపోతారు. సో అలా అప్ అండ్ డౌన్ ఫ్లక్చువేషన్స్ అవ్వడంతో ఈ
అంటే అంటే వేరే చోట కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది కొంచెం కన్ఫ్యూజన్, అయోమయంగా, మనిషి లేకపోయినా కూడా ఎవరో ఉన్నట్టు కనిపించడం, హాలుసినేషన్స్ అంటాం, కొంచెం మేము భ్రమలు రావడము. సో అలా కాకుండా జ్ఞాపక శక్తి తక్కువ అవ్వడము, వెయిట్ తగ్గిపోవడము, ఆకలి తక్కువైపోవడం, నోరు చేదవ్వడం, బీపీ డ్రాప్ అవ్వడము, చక్కెర కళ్ళు తిరగడము, ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెడిసిన్స్. అలా ఉన్నప్పుడు మనం దీని బదులుగా సర్జరీ చేస్తే బెస్ట్, బ్రెయిన్ పేస్ మేకర్ అని. సో దీన్ని బ్రెయిన్ పేస్ మేకర్ అంటే కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది 24 గంటలు స్టిమ్యులేషన్. అది బ్యాటరీ మళ్ళీ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఈ ఆల్మోస్ట్ ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి బ్రెయిన్ పేస్ మేకర్ పెడుతూనే ఉన్నారు. డాక్టర్ రుక్మిణి గారు యాక్చువల్లీ ఫస్ట్ ఇనిషియల్ నిమ్స్లో ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ ఇండియాలో. ఇక్కడ సిచిత్తుర్నాల్ అండ్ బాంబే, ఇవి 3 చోట్ల యాక్చువల్లీ స్టార్ట్ అయింది అప్పుడు 2000 ప్రాంతంలో. అప్పటి నుంచి సార్ అక్కడ ఇనీషియల్గా చేసి తర్వాత రిటైర్ అయినాక బయటకు వచ్చినప్పుడు యశోద హాస్పిటల్ చేస్తున్నారు. సో ఇది ఆల్మోస్ట్ ఇక్కడ సార్ దగ్గర అయితే ఇంకా 1000 మంది 1000 పేషెంట్స్ పైన ఉన్న వాళ్ళు ఉన్నారు యాక్చువల్లీ చేయించుకున్నవాళ్ళు. ఆ పరిక్రియ చేంజ్ ఈ 25 సంవత్సరాలు బాగా డెవలప్ అయింది. ద ఎక్విప్మెంట్ ఆల్సో హ్యాస్ బికమ్ బెటర్. సర్జికల్ ప్రొసీజర్స్ చాలా ఈజీ అయిపోయినాయి, రిస్క్ చాలా తక్కువ ఉన్నాయి. సో అవన్నీ ఇంప్రూవ్మెంట్ వచ్చే కొద్దీ ఇంకా పేషెంట్స్కి బాగా లాభం వస్తుంది. ఇప్పుడు ఇంకా అడాప్టివ్ డిబిఎస్ సెన్సింగ్ కెపాసిటీ అలాంటి కొత్త కొత్త టెక్నాలజీ డిబిఎస్ పేస్ మేకర్లో కూడా యాడ్ చేయొచ్చు. యాడ్ చేసినవి వచ్చినాయి యాక్చువల్గా. సో అవన్నీ ఇప్పుడు ఈ రీసెంట్గా కొత్తగా ఉన్నాయి. సో అవి వేసుకుంటే అంటే డిబిఎస్ బ్రెయిన్ పేస్ మేకర్ చేస్తే పేషెంట్ బాగా అవుతారు. ఇది పార్కిన్సన్స్ జబ్బు. ఈ పార్కిన్సన్స్ జబ్బు కాకుండా వేరే జబ్బులు కూడా ఉన్నాయి. అంటే డిస్టోనియా అంటాము, బాగా వంకర తిరిగిపోవడం, మనుషులు కొన్నిసార్లు వంకర తిరిగిపోతారు. చిన్నపిల్లల్లో కూడా రావచ్చు, పెద్దవాళ్ళు రావచ్చు. ఆ డిస్టోనియా అనేది ఒక మజిల్ మామూలుగా కాంట్రాక్ట్ అవ్వకుండా ఎక్కువ కాంట్రాక్ట్ అవుతుంది. సో తల ఎలా తిరిగిపోతుంది కొందరికి, లేకపోతే చేతులు ఒకసారి తిరిగిపోతే కొంచెం వెనక్కి వెళ్ళిపోతుంది తల. సో దానికి ఒక్క చోట ఉంటే బోట్యులినం టాక్సిన్ అని ఇంజెక్షన్ ఇవ్వచ్చు. అది కూడా మా సెంటర్లో ఇస్తాము. ఎక్కువ స్ప్రెడ్ అయింది అనుకోండి, వాళ్ళకు కూడా డీబీఎస్ చేస్తే బాగా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళకైతే డెఫినెట్గా వేరే మందులు లేవు, ఈ బోట్యులినం టాక్సిన్ కాకపోతే డీబీఎస్ఏ చేయాల్సి వస్తుంది. సో అది చేస్తే కూడా బాగా ఇంప్రూవ్మెంట్. సో ఈ పార్కిన్సన్ డిసీజ్కి, డిస్టోనియాకి డీబీఎస్ చాలా కామన్గా మా దగ్గర చేస్తున్నాం. మీకేమైనా ఉంటే పేస్ మేకర్ వేసిన తర్వాత అంటే ఎలాగా హార్ట్కి ఎక్కువ పేస్ మేకర్ అనేది బాగా పబ్లిసిటీ ఎక్కువ ఉంది. అవును, బ్రెయిన్కి కనుక మీరు అన్నట్టు ఏదైతే వణుకుడు జబ్బు ఉందో పార్కిన్సన్స్కి, అంటే పూర్తిగా వణుకుడు అనేది తగ్గుద్దండి. వణుకుడు బాగా అంటే దాని కరెంట్ బట్టి 70 to 80%కి తగ్గుతుంది. మొత్తం మందులు ఆపలేము, కొంచెం మెడిసిన్ వేయాల్సి వస్తుంది. బట్ దాంతోపాటు ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగుంటుంది. స్పెషల్లీ వణుకుడు యాక్చువల్గా మందులకి కొన్నిసార్లు తగ్గదు. అలాంటి వాళ్ళకి ఇంకా సర్జరీ పేస్ మేకర్తో ఇంకా బాగా తగ్గుతుంది. ఈ చాలా మొత్తం పేషెంట్కి తగ్గిస్తా 100% కాదు, 80-70% పోతాయి. అది వంకటం చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఈ 10 సంవత్సరం 20 సంవత్సరం ఉంటారు. నాకు పేషెంట్ ఉన్నారు 20 సంవత్సరం ముందు చేసేదిరా ఆ టైం వంకటం ఉంది, ఇప్పుడు వంకటం లేదు. సో 20 సంవత్సరం నుంచే అవరికి ఆరాం ఉంది, లాభం ఉంది, సులభం ఉంది. అది కారణం ఈ చేసి ఇదివే ఒకటే చేస్తాం. మా మొత్తం టీం నిమ్స్ రిటైర్ అయిపోయిన తర్వాత మొత్తంకి బయటికే ఇచ్చి ఇదివే చేస్తాం, వేరే పని చేయట్లేదు. స్ట్రోక్ చూడలేదు, ఎపిలెప్సీ చూడలేదు, నొప్పి వేరే న్యూరాలజీ చూడలేదు, ఇదివే చూస్తాం. పేషెంట్కి చాలా కష్టం ఉంది, ఫ్యామిలీకి చాలా కష్టం ఉంది. ఒకే జనాకి వేరే మనిషి చూడగే 24 గంటలకి కావాలా. ఇప్పుడు ఆపరేషన్ చేసేది చాలా ఫ్రీ ఉంటారు, ఎవరు పని ఎవరు చేస్తారా, వీళ్ళు ఫ్రీ ఉంటారు. వేరే జనాకి ఎవరు జన పని చేయటకే పరిస్థితిలో ఉంటారు. అది కారణమే ఇచ్చేస్తాం. చాలామంది యాక్చువల్లీ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంక్లూడింగ్ చాలా చోట్ల డాక్టర్స్, వైస్ ఛాన్సలర్స్, మినిస్టర్స్ చేయించుకుని బాగానే ఉన్నారు. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా 80 అంటే సర్జరీ చేసిన దాంట్లో మాకు యాక్చువల్గా 20 సంవత్సరాల స్టార్టింగ్ నుంచి 84 ఇయర్స్ దాకా చేసిన వాళ్ళు ఉన్నాం. మూడు రోజు ఒకే రోజు అడ్మిట్ చేస్తాం, నెక్స్ట్ డే ఆపరేషన్ చేసి అంటే అంతకుముందు ఒక 2-3 సార్లు అసెస్మెంట్ ఉంటుంది. దాని తర్వాత అయితే ఆపరేషన్ యాక్చువల్ ప్రక్రియ అయితే 3 రోజులు. హార్ట్ స్ట్రోక్స్ కన్నా ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్స్ పెరుగుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్స్
యూత్లో ఎక్కువ ఉంది సార్ ఈ మధ్యన. కరెక్ట్, బట్ బ్రెయిన్ స్ట్రోక్స్ చాలా కష్టం. బికాజ్ జబ్బు ఏదో ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటారు. చేతులు కాలు పడిపోయింది, నడిగే రాదు, అది రాదు. హార్ట్ స్ట్రోకే పని చేయడికే పరిస్థితి ఉన్నారు. సో బ్రెయిన్ స్ట్రోక్కి ఇంకా తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. అవునండి. నాలుగు యాక్చువల్గా ఐడియల్లీ స్పీకింగ్ 3 గంటల నుంచి, అంటే ఎంత తొందరగా ఇస్తే అంత మంచిది. 4.5 hours దాకా ఇంజెక్షన్ ఇచ్చి చేయొచ్చు. ఇంకొక అంటే 6 hours దాకా మామూలుగా అయితే మనం లోపల ఒక ఇంటర్వెన్షన్ చేస్తాం. యాక్చువల్ క్యాథెటర్ వేసి థ్రాంబెక్టమీ తీయొచ్చు. 24 hours దాకా ఆప్షన్ ఉన్నాయి కొందరికి. బట్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి ముందే 6 hoursకి ముందే చేస్తేనే బెటర్. యాక్చువల్గా ఎంత తొందరగా అంటే టైమ్ ఇస్ బ్రెయిన్ అంటాము. స్ట్రోక్ వస్తే మాత్రం ఎంత తొందరగా చేసుకోగలిగితే అంత బెటర్. ఒకే నిమిషం మీరు మంచిగా ఉన్నారు, తర్వాత జీవితాంతం చేతులు కాలు పని చేయట్లేదు, చాలా ఇబ్బంది ఉంటారు అంటే సార్ ఫ్యామిలీ. అంటే ఈ కరోనా తర్వాత ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి కార్డియాక్ అరెస్ట్ అనేవి ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఎవరు అదే మాట్లాడుతున్నాం ఎక్కువగా. అది మా బాధ. వ్యాక్సిన్ వల్ల అనేది ఒక రూమరు లేకపోతే ఏంటో తెలియదు కదండి, ఇది పెరిగిపోయినాయి సార్. అందుకే ఏం ఎవిడెన్స్ లేదు, ఏం సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. యాక్చువల్లీ ఇప్పుడు కరోనా వల్ల చాలా ఇప్పుడు ఈవెన్ పార్కిన్సన్స్ జబ్బు కూడా పెరుగుతుందేమో అని ఒక థాట్ ప్రాసెస్ ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్ ట్రిగర్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. వ్యాక్సిన్ కన్నా కూడా కరోనా వైరస్కే కొంచెం బ్లడ్ క్లాట్ చేయడానికి, అంటే అది ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు కొంచెం బ్లడ్ వెజల్లో బ్లడ్ క్లాట్ అయ్యి స్ట్రోక్స్ వచ్చేది కొంచెం కామన్గా ఉన్నాయి. సో వ్యాక్సిన్ వల్ల కాకుండా వైరస్ వల్లనే ఇప్పుడు అందరికీ వ్యాక్సిన్, ఆల్మోస్ట్ అందరికీ కరోనా వచ్చినప్పటికీ ఇది మనం చెప్పలేం నిజంగా దానివల్లనా లేదా అని. ఓన్లీ వే టు సేస్ ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో ఎంతమందికి ఉంది, దాని ముందు 10 సంవత్సరాలు ఎంతకు ఉంది అని చెక్ చేస్తే కానీ మనకి అవగాహన రాదు. అదే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ దేన్నైనా దాన్ని కట్టేస్తారు, అన్నీ ఆగాట కట్టేస్తారు. అది ఏం వచ్చినా సరే దానికి కరోనా వ్యాక్సిన్ కూడా వచ్చిందని